2028లో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారిందని, ఈ సునామీని ఎవరూ ఆపలేరని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ సమాజంలో రాజకీయ చైతన్యం పెరిగిందని చెప్పారు. పిడికెడు శాతం ఉన్న వారి పాలన ఇంకెన్నాలని ప్రశ్నించారు. బీసీలు బలమైన శక్తిగా ఎదిగారని, ఇక అగ్రకులాల ఆటలు సాగవని, 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారు అంటున్నాడని, బీఆర్ఎస్లో కూడా సార్ రావాలి, ముఖ్యమంత్రి కావాలని ప్రగల్భాలు పలుకుతున్నారని, 10 ఏళ్ల పరిపాలన సరిపోదా అని ఎద్దేవా చేశారు. సింహభాగం ఉన్న బీసీలను పాలకులుగా కాకుండా పాలితులుగా జెండాలు మోసేవారిగా, ఓట్లు వేసే యంత్రాలుగా అణచివేస్తున్నారని ఆక్షేపించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్టు రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ అగ్రకులాల పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ ఆధిపత్యం, పార్టీల పేరు మీద, జెండాల పేరు మీద బీసీలను తరతరాలుగా పాలితులుగానే చూస్తున్నారు తప్ప పాలకులుగా ఎదగనివ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలే రాజకీయ అధికారంలోకి ఉండాలి. ఇలా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బీసీలకు రాజకీయ అధికారం రావాలని బీసీలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ చైతన్యం పెరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో ఒక బీసీల సునామీ మొదలైంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డగా మారింది. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ పడితే అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలిచింది. అక్కడి నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలిసి 84% మంది సర్పంచులు గెలిచారు, బడుగు సర్పంచులు గెలిచారు. కేవలం అగ్రకులాలు 16% మాత్రమే పరిమితం అయిపోయారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో 66% మున్సిపల్ చైర్మన్లుగా బీసీలు ఎన్నికయ్యారు. అదేవిధంగా 68% కౌన్సిలర్లు, కార్పొరేటర్గా ఇవాళ బీసీలు గెలిచారు. మేయర్లుగా నిజామాబాద్ లాంటి ఒక పెద్ద మేయర్ పదవిలో జనరల్ సీట్లో ఒక బీసీ మహిళా అభ్యర్థి మేయర్గా వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యం రోజు రోజుకు ఇది విపరీతంగా ఒక ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్షను ఓటు రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ పిడికెడు శాతం లేని వాళ్ళ పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ రాజకీయ ఆధిపత్యము. కాబట్టి ఏ విధంగానైతే మాకు స్వయం పాలన కావాలని తెలంగాణ ఉద్యమం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ఇవాళ బీసీ ఉద్యమం మొదలైంది. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ ఆటలు సాగవిగా. నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఒక ఆయన నిన్న మళ్ళీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అవుతా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎట్లయితావు రేవంత్ రెడ్డి గారు? బీసీలు లేరా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సారు రావాలి, కారు రావాలి, సారు ముఖ్యమంత్రి కావాలి. సరిపోలేదా మీరు ముఖ్యమంత్రి అయింది? మీ జనాభా ఎంత? మీ జనాభా మొన్న జరిగినటువంటి కులగణనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సామాజిక వర్గం కేవలం 1,00,000